మామూలుగా ఏదైతే సోషల్ మీడియా వచ్చిన తర్వాత అన్ని విషయాలు ఇట్టే తెలిసిపోతున్నాయి ఎమ్మటే. ఎక్కడ జరిగిన సంఘటనలైనా సరే, ఎక్కడైనా ఏదైనా జరిగినా గానీ వితిన్ ఒక 1 అవర్‌లోనే అందరికి తెలిసిపోయే విధంగా ఇప్పుడుంది. అదే గాని ఈ సోషల్ మీడియా ఏదైతే ఫేస్‌బుక్ గానీ, వాట్సాప్ గానీ, ఇన్‌స్టా గానీ ఇయన్నీ లేకపోతే ఏదైతే అరాచకాలు జరుగుతున్నాయో ఈ అరాచకాలని ఎవరికి కనీసం తెలవను గాని తెలవకపోవచ్చు. నిజంగా వాస్తవానికి ఇప్పుడున్న చాలా వరకు కొన్ని ఛానల్స్ ఈ జరుగుతున్న అరాచకాలని చూపించలేకపోతున్నాయి అంటే ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వానికి బానిసత్వం చేసే విధంగా తయారయ్యి వాళ్ళ సొంత మీడియాల లాగానే వ్యవహరిస్తున్నాయే తప్ప దాన్ని ప్రజల కోసం మనం పనిచేస్తున్నాం, ప్రజల కోసం మనం ఉన్నాము అనే విధంగా ఇప్పుడు ఛానల్స్ చూపించలేకపోతున్నాయి. గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఇప్పుడు జరుగుతుందనే చెప్పుకోవచ్చు. ఏమన్నాడంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి పెత్తనందారులకి పేదలకు జరుగుతున్న యుద్ధము దీంట్లో జరిగితే ఏదైనా పొరపాటున జరిగితే మళ్ళీ పెత్తందారులకి ఇచ్చినట్టే అవుతుంది అనే విధంగా జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే అదే విధంగానే ఉంది. ఏదైతే హోంమంత్రి గారు ఇప్పుడు టీడీపీ ప్రస్తుతం హోంమంత్రి గారు గతంలో వైసీపీ పార్టీ మీద ఇరుసుకుపడ్డారు. ఏమని? మహిళలకు రక్షణే లేదు, మహిళలకంటే అసలు రాష్ట్రంలో తిరగడానికి స్వేచ్ఛే లేదు అని. కానీ గతంలో మహిళలకి ఎంత భద్రత కల్పించారంటే దిశ యాప్ పెట్టి ప్రతి ఒక్కటి అందుబాటులో ఉండే అందరికీ అందుబాటులో ఉండే విధంగా రక్షణ కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు సొంత నియోజకవర్గంలో నిన్న ఏదైతే దాడి జరిగిన మహిళల మీద హోంమంత్రి గారి సొంత నియోజకవర్గంలో పాపం మహిళల్ని రోడ్డు మీద పడేసి వాళ్ళ బట్టలు చించేసి విపరీతంగా చించి పడేసి రోడ్డు మీదకి లాక్కొచ్చినా సరే దాన్ని కనీసం పోలీసులు దాన్ని వచ్చి ఎంక్వైరీ చేసే విధంగా లేకపోవడం ఎంత దురదృష్టమో చూడండి. ఎవరైతే మహిళ ఉన్న మహిళ పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టేదాకా ఇంకా అసలు విషయమే తెలుసుకోలేకపోయారంటే ఎంత దారుణంగా ఉందో చూడండి. సొంత హోంమంత్రి గారు మహిళా హోంమంత్రి గారు ఉన్నారో మహిళల్ని కాపాడుకోలేకుండా పరిస్థితికి అయిపోయిందని చూడండి. ఇప్పుడు ఏదైతే ఈ సోషల్ మీడియా ఒక సాక్షిలో చూపిస్తున్నారే తప్ప ఇట్లాంటి ఘోరాలు అరాచకాలు మిగతా ఛానల్లో చూపించకపోవడం ఎంత దరిద్రమో చూడండి. నిన్న ఏదైతే మెగా డిఎస్సి దానికి సంబంధించిన ఉద్యోగస్తులు కానీ ధర్నా చేస్తానికి కానీ కొన్ని మీడియా ఛానల్లో చూపించడానికి కానీ ప్రయత్నించాలి. అసలు చూపించడానికి కాదు కదా, దాన్ని సమావేశానికి కానీ దగ్గరకు రాలేకపోయింది. ఎంత దారుణంగా తయారైందంటే అంత దారుణంగా తయారైందని చెప్పుకోవచ్చు. ఎలానో ఈ సోషల్ మీడియాలు ఉన్నాయి కాబట్టి కొంచెం డెవలప్ అయిపోయింది కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే ఈ జరుగుతున్న అరాచకాలకి కనీసం చూసేదానికి కానీ లేకుండా పోయేది. మొత్తానికి ఇలాంటి ఏదైతే 2024 ఇంత అభివృద్ధి ఎంత టెక్నాలజీ వచ్చిన తర్వాత కానీ ఈ అరాచకాలకి అడ్డుకట్టేయలేకపోతున్నారంటే ఎంత దారుణమో చూడండి. నిజంగా ఏదైనా నేను ఎవరినైనా అడిగితే ఏందిరా ఈ దారుణాలు మరీ దారుణంగా తయారవుతున్నారంటే గతంలో చేశారు కాబట్టి గతంలో ఎవరైతే చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించండి, తప్పు లేదు. కానీ ఇప్పుడు అమాయక ప్రజల మీద ఎవరైతే పాపం సానుభూతి పరుల మీద దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇది నిజంగా ఆలోచించాలా. ఎవరైనా ఒక పని చేసేటప్పుడు ఒక కార్యకర్తని కానీ ఎవరినైనా కొట్టేటప్పుడు ఎందుకు కొడుతున్నామా, గతంలో వీడు ఏమైనా చేశాడో దాన్ని దృష్టిలో పెట్టుకొని వాడి మీద దాడి చేయాలని నేనైతే కోరుకుంటాను. ఎందుకంటే సామాన్యుల మీద వాళ్ళ సానుభూతి పరుల మీద దాడి చేయడం ఎంతవరకు కరెక్టు? ఇదైతే దారుణం. మీడియాలు కానీ ప్రజల కోసం పనిచేయకుండా ఒక ప్రభుత్వం కోసం బానిసత్వం చేయడం ఎంతవరకు కరెక్టు?